తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఆ సంగీతరావు గారు హార్మోనియం, అట్లాగా మిస్సమ్మ కాదు అప్పుడే పాడాను నేను. రాజేశ్వరరావు గారు కదా మిస్సమ్మకి. అవును అవును. నేను అన్నపూర్ణ పిక్చర్స్ పాడడానికని వాహినికి వెళ్ళాను. అయిపోయింది, రాత్రి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు సాంగ్. అనురాగమ విరిసేన. అవును. నాగిరెడ్డి గారు వచ్చి అడిగట, ఎప్పుడు పాడింది లతా మంగేష్కర్ అని. అప్పుడే వచ్చేది. నేను ఇష్టం వచ్చి ఆవిడ కాపీ ఎక్కువ చేసేదాన్ని. నేను ఆవిడ మాటలు గీటలు కొంచెం ఇలా ముద్దగా పెట్టుకు తమాషాగా చేసేదాన్ని. ఆ ట్రిక్కులు అన్నీ ఉన్నాయి నా దగ్గర వాయిస్లో. అంచేత ఆయన అడిగాడు, లేదండి మన ఊరు పిల్ల తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది అంటే కేవీ రెడ్డి గారు గట్టిగా పట్టుకోండి, అమ్మాయిని వదలకండి గట్టిగా పట్టుకోండి, మన తెలుగు వాళ్ళే కరువు అయిపోయారు మరికి అనేసి ఆయన. అతను ఒక కారణం. ఇలాగే అందరూ కలిసి నన్ను ఒక గాయని మణిగా చేసి ఎవరు నా దగ్గర ఎవరైనా వస్తే ముందు డై డై రెండు పడిపోతాయి. ఎవరేమో అనకూడదు అంటే అంతే. ఆ రోజు రికార్డింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. పాడేస్తాను, ఏడ్చేస్తాను. ఏడుస్తారమ్మా? మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తారు. లేదు, నాకు నచ్చించేటి ఎదురైనా జరుగుతుంటే అదే నెక్స్ట్ మంత్రం. ఎక్కువ నాకు సెంటిమెంట్, ఎక్కువ సెంటిమెంట్ నాకు. అమ్మ, పాటతో పాటు మాటతో పాటు వంట వచ్చా మీకు? రాదు కదమ్మా, అదే కదా నాకు మా ఆయనకి దెబ్బలాట. దెబ్బలాట చూడాలంటే నేను వంటింట్లోకి వెళ్ళాలి. అంతేనా? ఏం రాదు, ఒకళ్ళు ఇస్తే తాగడమే. విషయం ఇచ్చినా తాగుతారు. ఏం చేస్తాం, ప్రహ్లాదులో లాగా. భక్త ప్రహ్లాదులు. రాజేశ్వరరావు గారు ఒకసారి అన్నారు, అమ్మాయి గారు నా గొంతుగా కాపీ కొట్టేశారన్నారు. ఏదో ఒకటి అంటుంటారు ఆయన. ఈ గదిలో ఏంటి కంపోజింగ్లు చేశారు ఆయన నాకు. నేను ఇక్కడేనా? ఈ గది ఆ గదిలోనే ఇక్కడ కూర్చొని కంపోజింగ్ చేసేవారు. చాలా పాపం మధుసూదన్ రావు గారు ఎంత తెల్లవారులేసి అక్కడే ఉండేవారు ఆయన రావడానికి కోసం. ఒకంతటికి రారు. అదో టైప్ ఆయన, సరదా టైపు. ఆ బృందావనం అది పాడుతుంటున్నాను నేను, ఏం రాజా. అవును. ఇలా చుట్టూ తిరిగి వచ్చారు అంటారు. సరిగా తనే ఏదోటి అనాలి. రాజా గారి వాయిస్ అదొక టైప్ వాయిస్, మరి ఎవరికీ లేదు. అంత ప్రొనౌన్సియేషన్ క్లియర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అలా ఆ లోపలికి వెళ్ళి అమ్మాయి గారు సరిగా మాట్లాడు అంటారు. అన్నీ అంటారంటున్నారు. ఆయన ఒక సరదా అయిన మనిషి, ఒక సంతోషంగా ఎదురు చెప్తుంటే. నిజంగా అలాంటి మనిషి మనకి దొరకడం. రాజేశ్వరరావు గారు మా ఊరు సాలూరు. అవును. మా ఊరు పక్కన విజయనగరం, సాలూరు. డోలక్ సత్య అని అంటారు. ఆయనే ముందు నన్ను ఇక్కడ ఆదినారాయణరావు గారు కంపెనీ అక్కడ తీసుకెళ్ళారు ఫస్ట్. అన్ని పాటలు అయిపోయాయా, ఒక విలన్ పాట ఉంది అన్న, వ్యాంపు సాంగ్ ఒకటే ఉంది అన్న, ఆ వ్యాంపు సాంగ్ ట్రై చేద్దాం. అలా దూరాను వాళ్ళ కంపెనీలో. ఆ నెక్స్ట్ నుంచి అతను నేనే పిలవకురా అలుగొకురా అంజలిదేవి గారు పర్మనెంట్ అయిపోయాను అక్కడ. అసలు అద్భుతమైన పాట, ఎంత హిందోళ రాగం. అదే అలా అందరినీ జయించుకుంటూ వచ్చింది. రాజేశ్వరరావు గారికి పాడారు, మళ్ళీ అందం హిందోళం వీళ్ళకి రాజ్కోటి కదమ్మా. అవునమ్మా. మొన్న ఏదో సినిమా చూస్తే నా పేరు ఒక్కటే ఉంది. అదే దేవుడా, ఓ పిక్చర్ ఘంటసాల గారు ఒక్కటే ఉంటుంది. అట్లాగా జరుగుతుండేవి ఎన్నో ఎన్నో ఎన్నో. ఇంకా ఎవరు పుస్తకాలు రాయమంటున్నారు. ఇవన్నీ పుస్తకాలు రాస్తే జరిగే పని కాదండి. పుస్తకాలు ఇలా మాట్లాడడం అయితే సరదాగా ఏదో మాట్లాడుతూ ఉంటాం. పుస్తకాలు అంటే వాళ్ళు ఒక్కడే చదువుకోవాలి. అయినా వాళ్ళలో వాళ్ళే నవ్వుకుంటుండాలి. పిచ్చే కింద
ఇంట్లో పిల్లలందరూ మీ బంధువుల పిల్లలు అందరూ చూసుకుంటే అమ్మ ఎవరు మీ స్వరవారసులు? మా ఇంట్లో అందరికీ సంగీతం తెలుసు, మంచి గొంతుకులు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కరితోనే వచ్చాను. ఇదే నా ఇప్పుడు మా చెల్లెలు వచ్చింది, నాకట్ట బాగుపడదు. ఆ, భలే తాత మన బాపూజీని పాడించి ట్రై చేశారు మధుసూదన్ రావు గారు. మేము ఆ మైక్ దాకా వెళ్ళాం. తర్వాత నేను పాడాను ఆ పాట, తను కోరస్ పడింది. అది నాకు ఇచ్చేసాడు దేవుడు, అంతే, నువ్వే పాడాలి అని. అంచేసి నేను చాలా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నాను. ఆయన ఎలా చెప్తే అలాగా.